ఆ దేశం ఈ దేశం అని తేడా లేకుండా డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో విరుచుకుపడుతున్నాడు. మొన్నటికి మొన్న బ్రిక్స్ దేశాలను హెచ్చరించిన ట్రంప్ చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాలపై కూడా భారీ సుంకాలు విధిస్తామని ప్రకటించారు. అయితే ట్రంప్ సుంకాల పెంపు భారత్కు మంచే చేస్తుందని నీతి ఆయోగ్ చెబుతోంది. భారీ సుంకాలను ప్రకటించినందున అమెరికాకు భారత ఎగుమతుల్లో మరింత పోటీతత్వం పెరుగుతుందని తెలియజేసింది. తాజాగా అమెరికాకు భారత ఎగుమతులపై ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ 3వ సంచికను నీతి ఆయోగ్ విడుదల చేసింది. HS2 లెవెల్లోని దాదాపు 99 కేటగిరీల ఉత్పత్తుల ఎగుమతిలో ఇతర దేశాలను భారత్ దాటేస్తుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. HS2 లెవెల్లోని టాప్ 30 కేటగిరీలకు గాను 22 కేటగిరీల ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ పైచేయిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ 22 కేటగిరీల ఉత్పత్తుల ఎగుమతి మార్కెట్ విలువ దాదాపు $2,285.2 బిలియన్ ఉంటుందని తెలియజేసింది. ఇప్పటి వరకు ఈ విభాగాల్లో అతిపెద్ద ఎగుమతిదారులుగా ఉన్న చైనా, కెనడా, మెక్సికోలను భారత్ దాటేస్తుందని ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ సంచికలో నీతి ఆయోగ్ ప్రస్తావించింది. HS2 లెవెల్లోని టాప్ 30 ఉత్పత్తుల కేటగిరీలకు గాను 6 ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ ఆధిపత్యం మునుపటిలాగే కొనసాగుతోంది. అమెరికాకు వివిధ దేశాల నుంచి జరుగుతున్న ఆ 6 కేటగిరీల ఉత్పత్తుల ఎగుమతుల్లో 32.8% వాటా భారత్దే. ఈ కేటగిరీల ఉత్పత్తులకు సంబంధించి అమెరికా చేసుకుంటున్న దిగుమతుల్లో 26% వాటా భారత్దే కావడం విశేషం.